ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరికని ఎల్బీ నగర్ లో అక్టోబర్ 6న ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండేషన్ ఇన్ఛార్జి పరికిపండ్ల రాము విజయానంది తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలయ ఫౌండేషన్ సభ్యులు 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ నిర్వహణలో జరుగుతున్న ఉచిత కంటి ఆపరేషన్ను పేదలు కంటి సమస్య ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి తన తండ్రి స్మారకార్థం ఇదివరకే బసంత్ నగర్లో పరికిపండ్ల సత్యనారాయణ శంకర్ విజన్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి పేదలకు ఇప్పటికే 8,000 మందికి కంటి చికిత్సలు 2,000 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మరింత చేరువవ్వాలనే సంకల్పంతో ఎల్బీ నగర్ ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ఏర్పాటు చేసి కంటి ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే వదలడం జరుగుతుందని తెలిపారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఆలయ ఫౌండేషన్ ఈ ప్రాంతాలను మొత్తం కార్యనిర్వహణ చూస్తున్నటువంటి మన కార్పొరేటర్ ఐతా శివ నిర్వహణలో 6వ అక్టోబరు నా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపును ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి ఆపరేషన్ అనేది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఉచితంగా నమోదు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎవరైతే ఈ క్యాంపులో వారి పేర్లను నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ హైదరాబాదులో ఒక మంచి కార్పొరేట్ కంటి హాస్పిటల్లో వాళ్ళందరికీ ఉచితంగా వాళ్ళను ఆలయ ఫౌండేషన్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేయించి మళ్ళీ ఆలయ ఫౌండేషన్ తీసుకొచ్చి గోదావరికంలో దింపడం అలాంటి ఒక గొప్ప మహత్కార్యాన్ని పెట్టుకున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాల కంటే కళ్ళు తప్పనిసరిగా మనిషికి అవసరమైనటువంటివి కాబట్టి అట్లాంటి ఒక అద్భుతమైన అవసరాన్ని ఈ కొద్దిగా నీడి ఉన్నటువంటి పీపుల్కి కొంత వాళ్ళు సొంతగా డబ్బుతో చేసుకునేటువంటి కొద్దిగా పేద వర్గాల కోసము ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ ఆలయ ఫౌండేషన్ నుంచి నరహరి గారి నాయకత్వంలో శివ కార్యనిర్వహణలో జరుగుతున్నదనే విషయాన్ని మన ప్రెస్ క్లబ్ గోదావరికని ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలనే ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. మా ఒక తమ్ముడు మా నాన్నగారి ఒక పేరు మీద అతను శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ శంకరావిజన్ సెంటర్ అనే ఒక ఐ హాస్పిటల్ని బసంతనగర్ గ్రామంలో గత సంవత్సరం నిర్మించి పేద ప్రజలు ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ యొక్క ఏరియాల నుంచి ఎవరైతే కంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ కంటి సమస్య తొలగాలని ఆయన ఒక గొప్ప సంకల్పంతో బసంతనగర్లో ఆలయ ఫౌండేషన్ శంకరావిజన్ సెంటర్ అని మేము స్థాపించి ఎంతో మంది ఇప్పటి వరకు కూడా 8,000 పైన మంది దాన్ని సందర్శించి ఉచితంగా టెస్టులు చేయించుకున్నారు. 2,000 పైన మందిని మేము క్యాటరాక్ట్ సర్జరీస్కి ఆలయ శంకర ఐ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్కి బస్సు పెట్టి వాళ్ళని పంపించి కూడా మేము వాళ్ళకి ఆపరేషన్ చేయించాము. కావున ఈ హాస్పిటల్ నిర్వహణతో పాటు మేము ఈ మధ్య ప్రజలు ఎక్కడైతే చాలామంది ఈ యొక్క కంటి సమస్యతో నుండి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మేము ఈ ఆలయ ఫౌండేషన్ శంకరావిజన్ సెంటర్ నుంచి కూడా ఆ ఒక స్థలానికి వెళ్ళి అక్కడ కూడా స్కూల్స్ కానీ గ్రామాలలో కానీ ఎక్కడ కానీ మేము కూడా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాము. దాని ఒక క్యాంపు సందర్భంగానే ఈ 6వ తారీఖు రోజున 32 డివిజన్లో ఐతశివ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐ క్యాంపును నిర్వహిస్తున్నాము. సో శ్రీ పరికిపండ్ల నరహరి ఎంతో గొప్ప సంకల్పం ఆలయ ఫౌండేషన్ గత 12 సంవత్సరాల క్రితం స్థాపించి విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ఎన్నో సేవలు చేస్తూ ఆ సేవలలో భాగంగానే ఈ యొక్క కంటి ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజలకు ఎంతో మందికి మేము ఆ సేవలు చేస్తున్నాము. కాబట్టి ఈ 6వ తారీఖు రోజున జరిగే కంటి ఒక క్యాంపుని అందరు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ అయితే శివకుమార్, హరిరామకృష్ణ, మేకల శ్యామ్ కుమార్, సంఖ్య రవీందర్, పల్లె ప్రశాంత్, పట్ల మహేష్, ఐతదేవ, పున్నం చందు, వి రఘవచారి, రాగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.